టిఫిన్స్కి ఈరోజు అయితే నేను రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను. హాయ్ గైస్, ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటరు అండ్ 2 స్పూన్స్ రాగి పౌడర్ అండి. రాగి పౌడర్ అంటే ఎట్లా అంటే చూడండి గైస్, వాటర్ అయితే మరుగుతుంది. నేను ఎంత వాటర్ తీసుకుంటే ఈ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఆ వాటరు అండ్ ఈ స్పూన్తో 2 స్పూన్స్ ఆఫ్ పౌడర్ తీసుకున్నాను. రాగి పౌడర్ నేను రెడీ చేసుకున్నానండి ఇంట్లో. నాకు బయట సూపర్ మార్కెట్లో దొరికేదానికంటే నేను ఇంట్లో రెడీ చేసుకుంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట. అందుకని చోళ్ళు, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ అన్నీ కలిపి నేనే రెడీ చేసుకున్నాను అనమాట. ఓకే, వాటర్ అయితే మరిగిపోతుంది. సో ఇప్పుడు ఈ పౌడర్ అందులో వేసేయాలి. పౌడర్లో వేయకుండా వాటర్లో కొంచెం మిక్స్ చేసి ఈ స్ట్రక్చర్ వచ్చేలాగా చూడండి. అంబలి స్ట్రక్చర్ అయితే ఇలా వచ్చింది. ఇది చల్లారితే ఇంకా చిక్కబడిపోతుంది కాబట్టి కొంచెం ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. అంటే నేను మిల్లెట్స్ అన్నీ కలిపి యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను కాస్త ఎక్కువగా బాయిల్ చేస్తున్నాను. ఈ స్ట్రక్చర్ అయితే సరిపోతుంది, బట్ నేను మిల్లెట్స్ అన్నీ యూజ్ చేసి తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువసేపు ఉడికిద్దామని ఆగానమాట. అంటే కాస్త ఉడికినట్టున్న బేదర్ ట్విన్స్కి తినడానికి ఇబ్బందిగా ఉంటుందని. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి ఈ స్ట్రక్చర్లో ఉండేటప్పుడు. చల్లారిన తర్వాత నేను సర్వ్ చేసి పిల్లలకి పెడతాను, మీకు కూడా చూపిస్తాను. ఓకే.